అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే 2 కొటేషన్‌ల గురించి. అవిగో చూసారు గదా! అవి పలకల్లాగా, బోర్డులాగా రాసి నేను రెడీ చేసి తగిలిచ్చాను. ఇంట్లో ఏదో ఒక చోట తగిలించుకోవాలనేది కోరికొచ్చింది. అది చాలా కష్టంగా ఒక రోజంతా అయింది. మీరు నమ్ముతారో లేదో వచ్చి ఆ స్వీట్ బాక్స్ మూతొకటి అది పలక సైజ్ ఉండేది. ఆ బాక్స్ మూతది. ఇంకోటొచ్చి లైన్ డేట్స్ బాక్స్ మూత. వాటికి పెయింట్ జేసి, ఆరబెట్టి, ఆరిన తర్వాత ముగ్గులేయడం, మిషన్ కుట్టటం అంత ఈజీగా ఈ చదవడం 15 సంవత్సరాల క్రితం ఎప్పుడో రాయడం మానేసాము. అలా బోర్డ్‌లాగా పెయింట్ చేయాలంటే నా వల్ల అస్సలు కాలేదు. 1, 2 సార్లు మళ్ళీ బ్లాక్ పెయింటేసి దాని మీద వైట్ పెయింట్ అంత కష్టపడి అవి అలా తగిలిచ్చేలాగా రెడీ చేసుకున్నాను. అది ఎందుకు అంత కష్టపడి రాసుకోవాలి, అంత కష్టపడి చదువుకోవాలి అని మీరనుకోవచ్చు. అదైనా కామెంట్‌లో చెప్పండి. ఇబ్బంది లేదు. ఎవరి మనసుకి ఎలా అనిపిచ్చిందో తెలియాలి గదా! ఇలా రెడీ జేసి అలా తగిలించుకొని ఏదో ఒక టైంలో చూసుకోవాలి అనేది అది. ఆ కొటేషన్‌లేంటనేది గూడా చెప్తాను మీకు. ఒకటొచ్చి, "నీకు దూరమైన ప్రతీదీ శివార్పితం. నీకు దగ్గరైన ప్రతీదీ శివప్రసాదం" అని ఉంది. ఎందుకో ఒకళ్ళిద్దరిని దూరం జేసుకోవడం వల్ల దానికి కనెక్ట్ అయ్యానో ఏమో తెలీదు గానీ, చాలా మంచిగా అనిపిచ్చింది. ఆహ్, అది పక్కన బెడితే, ఇంకొకటి అది అదొచ్చి దానికి కనెక్ట్ అయ్యి ఒక అబ్బాయి మున్సిపాలిటీలో అదే గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. మాకవసరమై 1, 2 సార్లు ఆ అబ్బాయితో మాట్లాడాల్సొచ్చి ఫోను నంబర్ తీసుకొని 1, 2 సార్లు అదే మా పనవ్వడం కోసం మాట్లాడున్నాము. ఆ నంబర్ అబ్బాయి గూడా ఫీడ్ చేసుకున్నాడేమో. నేను ఇప్పుడు చెప్పిన కొటేషను ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకున్నాను. నాకెక్కడో దొరికింది. అది చూపిస్తాను పక్కన స్క్రీన్ మీద. అది చూసి అబ్బాయి వెంటనే సె "అక్క ప్లీజ్ అక్క నాకీ ప్రొఫైల్ ఫోటో సెండ్ జేయండి" అని అడిగారనమాట. అంటే అంతకుముందు స్క్రీన్ షాట్ తీయడం కుదిరేది గానీ, ఆ మధ్య అప్‌డేట్ అయిన తర్వాత నుంచి కుదరదు గదా! ఆ కొత్తలో అనమాట. "ప్లీజ్ అక్క నాకు అది సెండ్ జేయండి ఆ కొటేషను నాకు చాలా బాగా అనిపించిందని" 2, 3 మెసేజ్‌లు పెట్టేసాడు. నేను చూసుకోలేదు. 2, 3 గంటల సేపు. తర్వాత చూసి పెట్టాను. పెట్టిన వెంటనే కృతజ్ఞతగా నమస్కారం ఒకటి బెట్టి థాంక్ యూ. నాకు చాలా మంచిగా అనిపించింది అది ఇదని పెట్టాడు. అంతే. అంతకుముందు ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ తర్వాత మాట్లాడలేదు. అదొకటి. అంత కనెక్ట్ అయ్యాడన్నమాట. నాలాగా అబ్బాయి ఏదో దూరం చేసుకున్నాడు అనిపించింది. ఆహ్, అది రాసాను. ఇంకొకటి మనం దారిలో పడిపోతే ఎవరు చూడకుండా లేచి నిలబడాలి. అదే ఈ కొటేషను. మనం జీవితంలో పడిపోతే అందరూ చూచేలా లేసి నిలబడాలి అనేది ఇంకోటి. అంటే జీవితంలో పడిపోతే అందరూ చూచేలా అంటే మనం ఎదగడము అందరికి తెలిసేలాగా ఎదగాలంట. అంటే ఉన్నట్టుండి పెద్ద ఇల్లు కట్టేసాం, నగలు కొనేసాం, కారు కొనేసాం అంటే ఎక్కడి నుంచొచ్చింది వీళ్ళకి? ఏం చేస్తే ఇలా? అందరికి తెలిసేలాగా లేచి నిలబడతాం. అంటే అందరికి తెలిసేలాగా మనం సంపాదించుకున్నాము అంటే, ఆ! పర్లేదు ఇంత కష్టపడ్డారు ఏదో కొనుక్కుంటున్నారు, తీసుకుంటున్నారని అనుకుంటారు గానీ, ఎవరికి తెలియకుండా మన కష్టము అదే లేచి నిలబడ్డము ఎవరు ఎక్కడ దొంగతనం చేశారు, ఎక్కడ కొట్టేసారు, ఎవరిని ముంచేశారు, ఇలా అనుకుంటారు గదా! లోకులు, కాకులు. అందుకని ఈ కొటేషను ఇలా చెప్పారేమో అనిపిచ్చింది. అది గూడా బాగా కనెక్ట్ అయింది. అది గూడా మీతో షేర్ జేసుకోవాలనిపిచ్చింది. అంటే మనసుకు బాగా ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియాలో కొన్ని వేల కొటేషన్‌లు రోజు చదువుతుంటాం, స్టేటస్‌లో చూస్తుంటాం, రీల్స్‌లో చూస్తుంటాం. కానీ ఇవి ఎందుకో నాకు మంచిగా అనిపిచ్చి రోజు ఒకసారన్నా చూసుకుంటే బాగున్ను. ఎక్కడో ఒక దగ్గర ఇలా ఫ్రేమ్ జేసి తగిలిస్తే బాగున్ను అనిపిచ్చి ఈ వీడియో. ఆ! మీరనుకోవచ్చు అంత అవసరమా? పని పాట లేదు ఈమెకిది వీడియో గూడా జేసి పెట్టింది. పర్లేదు అదైనా కామెంట్‌లో చెప్పండి ప్లీజ్ ఏమనుకోను. అన్ చూడండి రాసాను. చెప్పాను గదా! ముగ్గులేయడం, మిషన్ కుట్టటం అంతా అయితే బరబరా కట్ జేసేసి బరబరా కుట్టేయడం అదంతా ముగ్గులంటే ఏసేస్తున్నాం గానీ, ఒక 30 సంవత్సరాల బ్యాక్ మనం ఎప్పుడో చదువుకునింది. ఇప్పుడు ఇంత కష్టపడి ఈ పలకల మీద రాయాలి అంటే, చాక్ పీస్‌తో, స్లేట్ పెన్సిల్‌తో అయితే రాసి అక్కడ పడేస్తాం గానీ, ఈ పెయింట్ చేయడం అంత అంత ఈజీ అనిపిచ్చింది నాకు. నిజంగా. రాయడము అదంతా ఎప్పుడో మర్చిపోయింది. ఇదంతా ఇంత నీట్‌గా పెయింట్ చేయడం రాలేదు. కానీ ఎలాగో
నాకు చేతనైనంతలో రాసాను. మీకెలా అనిపిచ్చిందో చూసి తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ చేయటం అయితే మీకేమనిపించినా గూడా పర్లేదు. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అంత కనెక్ట్ అయ్యాను ఈ కొటేషన్‌లకి. అదనమాట. ఇవొచ్చి అవి ప్లాస్టిక్‌వి గదా! ఆ ఫ్రేములు అలా తగిలిస్తే ఎక్కడైనా గాలికి ఊగులాడతా అంతా ఎగిరిపోతున్నట్టు అట్టు పేపర్‌లాగా అనిపిస్తాయని సిరప్ బాటిల్స్‌కి అదే షూ ఏసుకున్నట్టు సిరప్ బాటిల్స్‌కి పెయింట్ చేసి తగిలిస్తున్నాను. ఈ గార్డెన్‌లో ఏదో ఒక చోటలో అది తగిలిస్తే చాలామంది నా దగ్గరకొస్తుంటారు గదా! కుట్టించుకునే ఆడవాళ్ళు వాళ్ళు. చూస్తారు. ఏదో అనిపిస్తది గదా! ప్రొఫైల్ ఫోటో చూసే అంత రిక్వెస్ట్ చేసి తీసుకున్నారు గదా! ఇది గూడా మంచిగా అనిపిస్తదేమో! నాకైతే మంచిగా అనిపిచ్చే ఇలా రెడీ చేశాను. మీకేమనిపిచ్చేది? తప్పకుండా కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు. అంత కనెక్ట్ అయ్యాననమాట వాటికి నేను. వాటిల్లో అర్థం నాకు తెలిసినంత వరకు ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై చేశాను. చాలా అనిపిచ్చింది. కానీ చెప్పేటప్పుడు ఫ్లోలో గుర్తుకు రాకపోవచ్చు. కానీ మీకనిపిచ్చిందయితే నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇగ మొత్తానికి ఇలా అయితే రెడీ చేశాను. నాకు చాలా బాగుందనిపిస్తుంది. ఇప్పుడు ఆ బాటిల్స్ రెడీ చేశాను గదా! వాటికి షూ లాగా ఎ ఎ ఏద్దామనిపిచ్చి మళ్ళీ బ్లాక్ పెయింట్ అయితే తీసుకుంటున్నాను. అహా! మ మనకి మంచిగా అనిపిచ్చి ఆ కొటేషన్ నేను ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకుంటే, ఆ అబ్బాయికి కూడా ఏమనిపిచ్చిందో అది హ్మ్. పెడతాను. మీకు సైట్ చూడండి. 2 కొటేషన్‌లు ఎలా ఉంటాయనేది. హ్మ్. మొత్తానికి షూస్ లాగా గూడా ఏశాను. ఇవైతే నిమిషాల్లో ఏసేసాను గానీ, ఆ కొటేషన్‌లయితే అంత ఈజీగా అవ్వలేదు రాయడము. నాకంత గుండ్రంగా గూడా రాలేదు. మొత్తానికి రాసాను. ప్రస్తుతానికి ఇక్కడ తగిలిచ్చి చూపిస్తున్నాను.